హాయ్ మాస్టర్స్, అందరికీ నా ఆత్మపూర్వక హృదయపూర్వక నమస్కారములు. ముందుగా ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సారు, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో, పరమ గురుమండలి యొక్క ఆశీస్సులతో మనము ఈ రోజు నుంచి ఆత్మాయనము అన్న బుక్ని మనం చదువుకుందాం మాస్టర్స్. దీనిలో ఈ బుక్ని ఇంగ్లీష్లో రాసిన వారు పీటర్ రిచెల్. మరి దాన్ని తెలుగులోకి అనువాదం చేసిన వారు డి రేవతి మేడం గారు ఈ బుక్ని తెలుగులోకి అనువాదం చేశారు. మరి ఆత్మాయనము అంటే ఇక్కడ రామాయణము అంటే, మరి రామాయణము మన భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఒక మణిరత్నము. మహర్షి వాల్మీకి ప్రణితము. ఆయన దివ్య చక్షువు యొక్క రామాయణం అన్నది ఒక ప్రసాదము మనకి. ఆ రామాయణం అన్నది మన అందరికీ, ఈ ప్రపంచ మానవాళికి అద్భుతమైన గ్రంథము రామాయణము. మరి రామాయణ కథ ఒక ఊహ, రాముని జీవిత యానం గురించి దానిలో ఉంటుందన్నమాట. రాముని గురించి ప్రయాణము, అది రామాయణము. మరి అలాగే మనం ఈ స్పిరిచువల్ మూమెంట్లో ఆత్మాయనము అంటే ఇది ఒక ఆత్మ యొక్క, అంటే ఏ సోల్ జర్నీ, ఒక ఆత్మ యొక్క ప్రయాణము. మరి ఈ అద్భుత ఆధ్యాత్మిక గ్రంథరాజము ఆయన సొంత ధ్యానానుభవాలకు పీటర్ రిచెల్ యొక్క అతను యొక్క అనుభవంతో ఈ బుక్ని మనకి అందించారు. మరి ఏ సోల్ జర్నీ గ్రంథాన్ని ఇంగ్లీష్లో చదవగానే తెలుగులో అనువదింపచేసి ప్రజలందరికీ కూడా ఇది అందించాలి అన్న ఆలోచన కలిగిందనమాట. మరి ఒకానొక ఆత్మ మనిషి సామ్రాజ్యంలో చేరి జనన మరణ చక్రములో ప్రవేశించి మొదటగా ముందు శైశవాత్మ, తరువాత బాల్యాత్మ, తరువాత యవ్వనాత్మగా, ఆ చివరికి వృద్ధాత్మగా మారి మరి అతి మానవ సామ్రాజ్యంలో చేరి మహాకారణ లోకాలలోకి ఎలా పరిగెడుతుందో మరి తెలియచేసేదే ఈ ఆత్మాయనము. మృత భౌతిక శరీర విసర్జనే, అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టడమే మొదటి మరణమని, సూక్ష్మ శరీర విసర్జనే రెండవ మరణమని, కారణ శరీర విసర్జనే మూడవ మరణమని సత్యాలను తెలియచేసేదే మరి ఈ ఆత్మాయనము. జంతు సామ్రాజ్యంలోని జలచర కేచర ప్రాణులు మరి మానవ సామ్రాజ్యంలో ఎంత మాత్రమో ప్రవేశించగా, మరి సమాంతరంగా ఉన్న మరో పరిణామక్రమం బట్టి ప్రకృతాత్మలుగా, అంటే నేచర్ స్పిరిట్స్గా, దేవతలుగా, మరి కిన్నెరి, కింపురుష, యక్ష, గంధర్వ జాతుల్లాంటి దేవతా గణాలతో కూడి ఉన్న దేవతా సామ్రాజ్యము అడుగెడుతూనే ఈ రహస్యాన్ని కనుక్కుంది ఈ ఆత్మాయనం బుక్లో. మరి ఆత్మాయనం అంటే ఆత్మ యొక్క కథ, ఒక ఆత్మ యొక్క ఆత్మ కథ. ఆత్మ అనేది ఒక చైతన్య పుంజము. చైతన్యము, శక్తి, జ్ఞానముల ఆత్మ అంటే ఈ చైతన్యము, శక్తి రెండూ కలిసిన ఒక ముద్దనమాట. మరి మూల చైతన్యము యొక్క సంకల్ప ప్రభావమే బ్రహ్మాండము లేదా కాస్మోస్. అంటే మూల చైతన్యపు అత్యంత ఘనీభవీకరణ స్థితే స్థూల ప్రకృతి. స్థూల ప్రకృతికి మూల కారణాలైన ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ లోకాలే మూల ప్రకృతి లేదా భువర్లోకాలు, సువర్లోకాలు, కారణలోకాలు, ఇవన్నీ తెలియపరిచేదే ఈ ఆత్మాయనము. అలాగే భూమిలో ఉండే జంతువులు, మరి గ్రూప్ సోల్స్ అంటే సామూహిక ఆత్మలు, అందరూ కలిసి ఒక దగ్గర ఉన్న దాన్ని సామూహిక ఆత్మలు తమ తమ పరిణామ క్రమంలో తమను తాము విభజించుకుంటూ చివరికి మనుష్య సామ్రాజ్యంలో అడుగుడేసరికి ఏకాత్మగా, అంటే ఇండివిజువల్ సోల్ అంటే ఒకటే ఆత్మగా పరిణామం చెందే విధానాన్ని తెలియచేసేది. అంటే అందరిలోని ఉన్నది, అంటే ఏకత్వము గురించి తెలియపరిచేదే ఈ ఆత్మాయనము. మరి ఆత్మాయనము మరి పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా మరి అతి మానవ సామ్రాజ్యములో, అంటే యోగీశ్వర్ల సామ్రాజ్యములో ఇక్కడ తొందరగా చేరగలరు.
మరి సకలాంధ్ర ప్రజానికానికి ఈ పిరమిడ్ మూమెంట్ సొసైటీ వారికి ఈ విశిష్టమైన కానుక ఏంటి అంటే ఈ ఆత్మాయనం. దీన్ని మనందరికీ కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోనికి అనువాదం చేసిన మేడం గారికి మనం మనపూర్తిగా ఆత్మపూర్వకంగా మరి ఎంతో కృతజ్ఞతలు మనం తెలుపుకుందాము మేడంకి. ఆవిడ దీనికి ఈ బుక్ని పత్రి సార్ కూడా చదివి మరి నా కోరిక తీరింది సర్వేజన సుఖనోభవంతు ఈ మెసేజ్ అంతా పత్రి సార్ అందించారు ఆవిడ బుక్కుని, అతని బుక్ని చదివి, ఈ బుక్ చదివి. ఇక్కడ రచయిత్రి గురించి అంటే డి రేవతి మేడం గురించి మనం ఇక్కడ చెప్తున్నారు. ఆవిడ ఏంటంటే ఇక్కడ వాస్తవం అంటే ఉన్నది ఉన్నట్లుగా ఆవిడ చెప్తూ ఉంటారనమాట. మరి ఇందులో నాకు ఎటువంటి నైపుణ్యము లేదు, అనుభవం లేదు, మరి వాస్తవమైన న్యూన్యతాభావం లేకుండా క్షమాపణలు కోరకుండానే ఈ గ్రంథాన్ని మరి ఈ ప్రపంచానికి నేను తీసుకువస్తున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, కేవలము మాస్టర్స్ ఏదైతే చెప్పారో దాన్ని ఆజ్ఞాపిస్తున్న వాళ్ళ ఆజ్ఞను నేను శిరసావహిస్తున్నాను. వాళ్ళు చెప్పినది చేయటమే మనందరి ధర్మము అని ఆవిడ చెప్తున్నారనమాట ఇక్కడ. మరి 4వ అధ్యాయం గురించి విషయాలు మరి ఇందులో చాలా అట్రాక్షన్గా ఉంటాయట. మరి నిద్రా సమయంలో మరి తమ జీవితం గురించి కానీ తమ కార్యకలాపాల గురించి కానీ ఎటువంటి జ్ఞాపకాలు లేని వాళ్లకు ఈ భాగంలో కూడా ఎన్నెన్నో సరికొత్త భావాలు కనిపిస్తూ ఉంటాయి. మరి వాటి గురించి ఇందులో ఎంతో విపులంగా ఉంటుంది. మరి మీకు ఇది ఎంతో మనస్ఫూర్తిగా మరికి ఇస్తున్న సలహా ఏంటి అంటే ఆవిడకి మనందరికీ కూడా ఆసక్తికరమైన ఆ భాగానికి తొందరగా చేరుకోవాలని ఆతృత పడుతూ ఆ భాగం కన్నా ముందున్న అధ్యాయాలను వదిలేసి చదవటము అలాగా చెయ్యవద్దు. చక్కగా బుక్ అంతా కూడా అద్భుతంగా చదవండి. ఇందులో మన హిందూ గురువు చెప్పే మాటల రూపంలో ఉంటాయి పరిచయాలన్నీ కూడా. వాటిలో ప్రాణమయ లోకానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఎంతగా ఉందంటే ఈ గ్రంథంలో తర్వాత వచ్చే విషయాలు అర్థం కావడానికి మనం బుక్ అంతా చక్కగా ఏది వదిలిపెట్టకుండా చదివితేనే మనకి అర్థమవుతుంది అని ఆవిడ చెప్తున్నారు. మరి ఎవరైతే ఈ ముందు భాగాలను నెమ్మదిగా జాగ్రత్తగా చదువుతారో, తరచూ వాటిని మననము చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర సాధారణ జ్ఞానము కూడుతుంది. దానివల్ల రాబోయే కథ వాళ్ళకు చాలా బాగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది అని ఆవిడ అనుభవం ద్వారా మనకి చెప్తున్నారనమాట. మరి ఆవిడ అనుభవాలు వ్రాయటంలో నేను వాటికి ఎలాంటి అర్థాలు దిద్దలేదు, ఉన్నది ఉన్నట్లుగా ఆవిడ రాశారనమాట. అలాగే ఇక్కడ పీటర్ రీచెల్ చెప్తున్నారు, మరి జన్మ పరంపరలను అర్థం చేసుకోవడానికి తద్వారా స్వాంతన పొందడానికి నా అనుభవాలు మీలో కొందరికైనా ఉపయోగపడితే, పరిణితి స్వభావాన్ని గురించిన అవగాహన అది మీకు ఇవ్వగలిగితే, జంతువులతో స్నేహం చేసుకోవడానికి తగిన కారణాన్ని అది మీకు చూపగలిగితే నా శ్రమ అంతా వృధా పోలేదు. అంటే మనము జంతువులతోని వృక్షాలతోని కూడా ఎంతో స్నేహపూరితంగా ఉండొచ్చు అని పీటర్ రిచెల్ ఈ బుక్ ద్వారా మనకి మెసేజ్ అందించి అది కూడా మీ జీవితంలో అప్లై చేసుకోండి, అప్పుడు నేను రాసిన దానికి ఉపయోగం ఉంటుంది, నా శ్రమ అంతా వృధా పోదు అని అతను మనకు మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ బుక్ని హిందూ గురువు అన్న పాయింట్ గురించి మనం ఇప్పుడు ఈరోజు చూద్దాం మాస్టర్స్. అది 1941వ సంవత్సరము జూలై నెల 7వ తేదీ అక్కడ లండన్లోని యుద్ధ కార్యాలయం నుంచి 3 రోజుల క్రితము ఒక కేబుల్ వచ్చిందంట. అంటే ఒక మెసేజ్ అనమాట లండన్లో. అదేంటంటే చార్లెస్ అంటే ఇప్పుడు అతని తమ్ముడు చార్లెస్, అతను 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ తరపున యుద్ధము చేస్తూ చనిపోయాడని వార్త ఈ కేబుల్లోకి వచ్చింది. దాని గురించే ఇతను ఆలోచిస్తున్నాడు అనమాట, అతని తమ్ముడి గురించి. అతను చనిపోయిన అతను చార్లెస్ వయసు 32 వాడు, అతను 33 వయసు. మరి అతను ఈ ఎయిర్ ఫోర్స్లో చేరి ఈ సంవత్సరం దాటిందంట, పైలట్ అయ్యాడు. మరి వాడిని చూసి వాళ్ళ తమ్ముడిని చూసి వీళ్ళందరూ కూడా ఎంతో గర్వపడుతూ ఉంటారట. 21 సంవత్సర వయసులోనే చాలా ఆరోగ్యకరంగా ఉండి మరి తన దేశం కోసం తన వంతు సేవ చెయ్యాలి అని చక్కగా అతను ఎయిర్ ఫోర్స్లో చేరకుండా ఎలా ఉండగలడు?
మరి కాబట్టి పైలట్ జీవితానికి ఒక భద్రత అంటూ ఉండదు అని వీళ్ళకి తెలుసు. అయితే మరి తమ్ముడికి ఏమీ అవ్వదు అని వాళ్ళు ఒక నమ్మకంతో ఉండి వాళ్ళ తమ్ముడిని పంపించారనమాట. మరి తన వాళ్ళను ప్రేమించే వాళ్ళు అలాగే అంటే మరి తమ్ముడికి ఏమీ అవ్వదు అక్కడికి వెళ్ళినా, మరి దేశం కోసం అతను త్యాగం చేస్తున్నాడు అని దాంతో వాళ్ళు ఉన్నారనమాట. మరి అలా అలా ప్రేమతో ఉండడం వల్ల మరి చార్లెస్ అంటే ఇతనికన్నా వాళ్ళ తమ్ముడు చిన్నవాడు. చిన్నవాడైనా సరే ఇద్దరు కూడా చాలా స్నేహంగా ఉండేవాళ్ళట. అంత సఖ్యత మామూలుగా అన్నతమ్ముల్లో ఎవరిలోని కూడా ఉండదు. అంత ప్రేమగా ఉండేవారట అన్న తమ్ముడును. ఇక్కడ అతను చెప్తున్నాడు అనమాట. మరి ఇంకా నాకు గుర్తుంది, మొట్టమొదటిసారిగా శత్రు విమానాన్ని తాను పడగొట్టానని ఎప్పుడైతే యుద్ధంలో తన శత్రువు తాలూకా విమానాన్ని పడగొట్టానని అన్నీకి చెప్తున్నాడట. అప్పుడు ఇతనికి చాలా గర్వంగా అనిపించిందట. మరి చార్లెస్ మరణ వార్త వినగానే అలాగా స్ట్రన్ అయిపోయి ఉండిపోయాడు అనమాట. తర్వాత ఇప్పుడు నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఉన్నత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నాకు అయిష్టత కలిగింది. ఎప్పుడైతే తన తమ్ముడు మరణించాడో అతనికి ఇంకా దేని మీద కూడా ఏమీ లేదనమాట. ఈ సృష్టికర్త మనకేదో మేలు చేస్తాడని మనం మాట్లాడుతుంటారు, కానీ ఆయనపై మనసు కష్టపెట్టుకున్నాను, కోపగించుకున్నాను. అమాయకుల్ని చంపేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడు మనకి ఉపకారి ఎలా అవుతాడు అని దేవుడి పైన కోపాన్ని పెట్టుకున్నాడనమాట ఇతను యాక్చువల్గా క్యాథలిక్ క్రిస్టియన్గా పెరిగాడట ఇతను. మరి అంత జడ సాంప్రదాయం కాదేమో కానీ క్రిస్టియన్ లాగానే చాలా విషయాలను అంగీకరిస్తూ ఉండేవాడట. మరి మనిషి జీవితంలో ఒక భాగము ఏంటి మతము, కులాలు అన్నవి. కొన్ని నిర్దిష్ట రోజుల్లో దానికోసము కొంత సమయాన్ని పెట్టిన మిగిలిన రోజుల్లో క్రీస్తు అమాయకుడిగా ఉన్న క్రైస్తవుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్న దాని గురించి పెద్దగా ఎవరూ చెప్పలేదు. కానీ ఈ సమయంలో మొట్టమొదటిసారిగా ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడట అతను. ఇంక చర్చికి కూడా వెళ్ళాలని అనిపించటం లేదు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చెయ్యాలని అనిపించలేదు. ఎందుకు అలా ఉంది నాకు అంటే, నాకు అత్యంత ఇష్టమైన నా తమ్ముడిని నాకు ఆ దేవుడు దూరం చేశాడు. మరి అందుక నేను దేవుడిని నేను శపించడం లేదు, కానీ అంటే దేవుడు నాకేది మంచి చేయలేదు, నాకు ఇష్టమైన తమ్ముడిని తీసుకెళ్ళిపోయాడు. మరి శపించలేదు, కానీ అంతవరకు దేవుడి మీద ఇతనికి ఇంకా కోపం ఉందన్నమాట. మరి చార్లెస్ హాయిగా యుద్ధం నుంచి బయటపడ్డాడని, మరో ప్రపంచం ఈ ప్రపంచం కన్నా చాలా మెరుగైనదన్న విషయము తథ్యమని, కాబట్టి మరి నేను అందుకు సంతోషించాలని నా స్నేహితుడు ఒకడు చెప్పాడు. ఏంటంటే, నీ తమ్ముడు చాలా అదృష్టవంతుడు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట. కానీ ఇంకా ఇతనికి సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి వాడు సెలవు పెట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు సంతోషంతో వెలిగిపోయే వాడి ముఖంలోకి చూస్తూ వాడు మనస్ఫూర్తిగా నవ్వు వినాలని ఎంతో ఆతృతగా నేను ఎదురు చూశాను. ఇద్దరం కలిసి ఎంతో హ్యాపీగా గడిపి కలలు కనాలి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అదంతా కూడా శూన్యమైపోయింది, అతను లేడు అని ఇతను బాధపడుతున్నాడు అనమాట. కొన్ని వారాలు అలా గడిచిపోయిన తర్వాత ఎప్పుడూ మర్చిపోకూడని ఆ ఉదయం పాటు ఇటువంటి అదే మూడ్లో కూర్చొని ఉన్నాడట అతను. మరి ఆ రోజు అతను వచ్చాడు. ఇప్పుడు నేను మర్చిపోయాను, గతంలో జరిగిన విషయాన్ని ఇప్పుడు తలుచుకొని చూస్తే అదంతా ఇంకేదో జన్మలో జరిగినట్లుగా, అదంతా గతం, తమ్ముడు మరణించింది అదంతా వదిలేసి అతను మామూలుగా కూర్చొని ఉన్నాడనమాట. కానీ ప్రతి వివరము కూడా గుర్తుంది. అంటే తలుచుకొని ఇదంతా చూస్తే అదంతా ఇంకా ఏదో జన్మలో నాకు జరిగిపోయింది అన్నట్లుగా అతనికి అనిపిస్తుంది. కానీ నేను చచ్చిపోయే వరకు గుర్తుండిపోతుంది. జరిగిన దానిని యథాతథంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎక్కడన్నా లింకులు తప్పినట్లు అనిపిస్తే మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే గతంలో నేనెన్నడూ కథ వ్రాసి ఎరుగను. అతను తన జీవితంలో జరిగింది అలాగా అచ్చుదిద్దినట్లుగా చెప్తున్నాడు అనమాట, రాస్తున్నాడు ఒక కథలాగా. నేను ఎలా స్వాంతన పొందానో కాబట్టి మీరు కూడా అలా ఉండాలి అని మనకు తెలియపరుస్తున్నాడు. ఒకరోజు ఉదయము 11 గంటల ప్రాంతంలో అతను అలా సోఫాలో కూర్చుంటే తలుపు ఎవరో కొట్టిన చప్పుడైందంట. ఎవరో వచ్చారు అని కింద హాల్లోని ఇతను పైన ఉన్నాడు, కింద హాల్లో ఎవరో వచ్చారు చూడని ఆ పని అతనికి చెప్తే
వచ్చింది ఎలాంటి వాడు అని అడిగాడట అతన్ని. ఇంతకు ముందెప్పుడు అతన్ని నేను చూడలేదు అయ్యగారు, ఏదైనా దేనికోసమైనా వచ్చాడేమో అని అన్నాడంట ఆ పని అతను. కిందకి వెళ్ళి ఏం కావాలో కనుక్కొని వచ్చి నాకు చెప్పు అని ఇతను చెప్పాడట. మరి అతను ఏదో సందేశం తీసుకొచ్చాడని, అది నేరుగా నాకు మాత్రమే, అంటే అతనేదో ఒక మెసేజ్ తీసుకొచ్చాడు, అది మీకోసమే అతను వచ్చాడు అని నాకు కొంచెం చెప్పాడంట పనిచేసి అతను. ఆ వచ్చిన వ్యక్తి పైకి రమ్మని చెప్పని ఇతను చెప్పాడట పని అతనితోని. అప్పుడు ఆ తర్వాత నేను అతన్ని అలా తరచుగా చూస్తూనే ఉన్నాను. అయినా కానీ అతన్ని వర్ణించడం చాలా కష్టంగా ఉంది. అయినా సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడట. పొడవగా, సన్నగా, మరి దాదాపు ఒక 45 సంవత్సరాలు గెడ్డం ఉంటుంది. అతని చర్మము మరి తెల్లగా ఉన్న మన ఇటు సైడ్ లాగే ఉన్నాడనమాట. ఒక భారతీయ దుస్తులు ధరించి ఉన్నాడు. ఆ దుస్తులు రంగులు కూడా మొదట చూడగానే మరి మాసి ఉన్నదేమో అనిపించే విధంగా ఉన్నాయట ఆ బట్టలు కూడా. పరీక్షగా చూస్తే కొంచెం మురికి కూడా లేదన్న విషయం అప్పుడు అర్థమైందట. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకున్నాడు, తలపాగా చుట్టుకొని ఉన్నాడట వచ్చిన వ్యక్తి. అప్పుడు అతను వచ్చి కూర్చున్నాడు. పనివాడిని బయటికి వెళ్ళిపోమని చెప్పారట. వచ్చిన వ్యక్తి కూర్చోమన్నాను. అతను కూర్చొని మరి చూపించిన కుర్చీలో కాదు, కింద తివాచీ మీద పద్మాసనం వేసుకొని ఆ వచ్చిన వ్యక్తి కూర్చున్నాడట. అప్పుడు గమనించాడట అతని కళ్ళలోని ఉదారతను, యుగ యుగాల జ్ఞానమంతా కూడా ఆ వచ్చిన వ్యక్తిలో కళ్ళల్లోని తనకి కనిపిస్తుందన్నమాట. ఇప్పటి వరకు అతను నోరే విప్పలేదు. ఏం కావాలో చెప్పండి అని ఇతను అడిగాడట వచ్చిన అతన్ని. ఆ ప్రశ్నకి అతను ఆశ్చర్యంగా చూసి సమాధానం చెప్పడానికి కొన్ని క్షణాలు చూసి, నా కోసం నువ్వు కబురు చేశావు అన్నాడట. ఆ మాటలతోటి ఇతనికి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనేమిటి మిమ్మల్ని పిలవటం ఏమిటి? నేను మిమ్మల్ని కంటితో చూస్తుంది ఇప్పుడే. అసలు విషయానికి రండి, మీకేం కావాలో తొందరగా చెప్పండి, నాకు బోల్డ్ పని ఉంది అని అంటే, మీరే నువ్వు నన్ను పిలిచావు అని అన్నాడట మళ్ళీ. అంటే నా ముఖంలో ఆశ్చర్యం అతనికి స్పష్టంగా కనిపించి చిరునవ్వు నవ్వి మరి ఇలా చెప్పాడట. ఈ మధ్యనే నీ తమ్ముడు చనిపోలేదు. నీ తమ్ముడిని నీ నుంచి వేరు చేశాడని, దూరం చేశాడని విధాత నువ్వు దుయ్యపడుతూ ప్రశ్నల వర్షం కురిపించలేదా? మరి ఇలాంటివి ఎందుకు జరగాలి? ఇతరులు చావకుండా నా తమ్ముడే ఎందుకు చావాలి? దేవుని ప్రశ్నలు అడగలేనప్పుడు, తనకి ఎంతో ప్రధానమనిపిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోలేనప్పుడు ఇంక దేవుణ్ణి నమ్మటం వల్ల ప్రయోజనం ఏమిటి అని చాలాసార్లు నువ్వు అనుకోలేదా? గత 3 రాత్రులుగా నిద్రలో నీ తమ్ముడితో నువ్వు మాట్లాడుతున్నట్లు నీకు కలలు వస్తున్నాయి. నిజంగా నీ తమ్ముడితో మాట్లాడావు. శారీరకముగా గాఢ నిద్రపోతూ ఈ ప్రశ్నలే కాకుండా ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు వేశావు. నువ్వు వేసిన అన్ని ప్రశ్నలకు నేనే సమాధానంగా వచ్చాను. నీకు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచెప్పమని నన్ను దూతగా పంపారు. అడుగు, నువ్వు అడిగింది లభిస్తుంది. తలుపు తట్టు, ఆ తలుపు నీ కోసం తెరుచుకుంటుంది అని క్రీస్తు చెప్పాడు కదా. నువ్వు అడిగావు, నువ్వు తలుపు తట్టావు, నువ్వు అడిగే వాటికి సమాధానాలు కావాలని నువ్వు ఇంకా కోరుకుంటావో లేదని నీ మీద ఆధారపడి ఉంది ఇప్పుడు అని ఆ వచ్చిన వ్యక్తి ఇతనితో చెప్తున్నాడట. నువ్వు ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటున్నావు కదా, నా తమ్ముడే ఎందుకు చనిపోవాలి అని ఆ దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావు కదా, రోజు నీ తమ్ముడితో నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తున్నావు కదా, అందుకే ఆ దేవుడు నన్ను పంపించాడు ఒక దేవదూతగా. ఇప్పుడు అడుగు, నువ్వు ఏది కావాలో అడుగు. నువ్వు అడిగిన దాన్ని బట్టి నేను నీకు చెప్పే సమాధానం ఆధారపడి ఉంటుంది అని ఆ వచ్చిన ఆ పరమాత్మ చెప్తున్నాడంట ఇతనితో. కావాలి, నా ప్రశ్నలకు సమాధానం కావాలి, వినాలని ఉంది. కానీ ముందు అసలు మీరెవరో చెప్పండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నవి మీరు నాకు చెప్పారో లేదో ముందు నాకు తెలియాలి కదా. నాలాగే మీరు కూడా సజీవంగా రక్త మాంసాలతో ఉన్న ఒక మనిషి. కానీ మీకు నా తమ్ముడు తెలుసు అంటున్నారు, కానీ నా తమ్ముడితో మాట్లాడడం గురించి చెబుతున్నారు. నేను ఏ ప్రశ్నలైతే వేశానో అవే ప్రశ్నలు నేను అడుగుతుండగా మీరు విన్నట్లు చెబుతున్నారు. అయితే నేను ఇక్కడ ఏ ప్రశ్నలు అయితే వేశానో అవే ప్రశ్నలు నేను అడుగుతున్నట్టు మీరు విన్నట్లు నాకు చెప్తున్నారు. అసలు ఇది మాయా లేకపోతే నేను కలగంటున్నానా? మీ వల్ల అయితే నాకు అర్థమయ్యేలా చెప్పండి.
మీరు చెప్పగలగరనే మీరు చెప్తే నేను వింటాను. మీరు చెప్పిందంతా నేను నమ్మాననుకోండి. అయినా కానీ నా గురించి మీకు ఇప్పటికే చాలా తెలిసినట్లు కనబడుతుంది. కాబట్టి మీరేం చెప్తున్నారో అది నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పంటే దానికి అతను ఇలా అంటున్నాడనమాట. నీకు అర్థమయ్యేలా చెప్పడానికి కొంతకాలం పడుతుంది. కానీ నువ్వు తీరిక చేసుకొని వింటాను అంటే నేను చెప్పే కథ పూర్తయ్యే వరకు రోజుకి 1-2 గంటలు నేను వస్తూ ఉంటాను. అయితే నేను చెప్పేదంతా విని నువ్వు సమాధాన పడతావని మాత్రము నేను చెప్పలేను. అయితే నువ్వు ఎప్పటికన్నా అప్పుడు నీ మనసు ఆనందంగానే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఆ ఒక్క కారణముగానే మన సమయం వృధా అయినట్లు కూడా కాదు. రోజు ఉదయం 11 గంటలకల్లా నేను వస్తాను, నీకు వీలవుతుందా అని అతను అడిగాడంట పరమాత్మ. పర్వాలేదు, నాకు వీలవుతుంది అని ఇతను చెప్పాడట. మరి ఏం జరగబోతుందిరా భగవంతుడా అనుకుంటూ ఏదైనా మాయ మర్మం కనబడితే మొదటి రోజుతోనే ఇతను నేను పంపించేస్తాను అని మనసులో అనుకున్నాడంట. సంభాషణ కొనసాగిద్దామని తలెత్తి చూసేసరికి అతను అప్పటికే వెళ్ళిపోయాడంట. ఇంకా ఇతను మాట్లాడుతూ ఉండగానే అతను వెళ్ళిపోయాడంట. మరి తలుపు తెరుచుకున్నట్లు కానీ మూసుకున్నట్లు కానీ ఎలాంటి చప్పుడు వినబడకపోయినా అక్కడ ఎవ్వరూ లేరు. ఒంటరిగానే అతను వెళ్ళిపోయినట్టు తలుపు తీసినట్టు ఏమీ లేదనమాట. ఒంటరిగానే ఉన్నాడట ఇతను. ఇదంతా నేను కలగన్నానా లేకపోతే నాకు ఏదైనా మతి కానీ భ్రమించిందా అని అనుకున్నాడట. ఈ మధ్య అతనికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు, దిగులుగా ఉంటున్నాడు. కాబట్టి మరి అందువల్ల నాకు ఇలా జరిగిందా మరి అని పనివాడిని పిలిచి అడిగాడట. నిజంగా నువ్వు నా దగ్గరికి ఎవరినన్నా తీసుకొచ్చావా లేక పిలుచుకొచ్చావా? మరి అతను బయటికి వెళ్ళిపోవటం నువ్వు చూసావా? అతను ఇప్పుడు నాకు కనిపించటం లేదు. మరి గదిలోంచి బయటకు వచ్చి సింహద్వారం గుండా బయటకు వెళ్తుంటే నీకంట ఎవరైనా కనిపించారా అని అడిగితే మళ్ళీ అతన్ని పిలుచుకు వచ్చానని పనివాడు చెబుతున్నది అవాస్తవంగా అనిపించిందట అతనికి ఎందుకో. సరే, రేపటి వరకు ఎదురు చూద్దాం, 11 గంటలకు వస్తానన్నాడు కదా అనుకుని ఆ సమయానికి సరిగ్గా మళ్ళీ నా గదిలోనే కూర్చొని ఉంటాను, చూద్దామని అతను వస్తాడో రాడో అని అనుకున్నాడనమాట. విచిత్రంగా ఆ రాత్రి విపరీతంగా పడుకుని పోయాడట. ఆ కేబుల్ వచ్చినంటే తన తమ్ముడు మరణించిన వార్త విషయము విన్న దగ్గర నుంచి ఏనాడు కూడా ఇలా నిద్రపోలేదట. మరి పొద్దుట లేచి చేసరికి అతను చక్కగా మరి చార్లెస్తో మాట్లాడుతున్నట్టంటే మరణించిన తన తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నట్లు అనిపించి ఆ తమ్ముడు తనకు దగ్గరగా వచ్చి ఆగంతకుడి గురించి చెబుతూ ఉన్నట్లు అనిపించింది. మరి నా కళ్ళల్లో చార్లెస్ కొంచెం కూడా ఆశ్చర్యపోయినట్లు కనబడలేదు. ఉదయము లేచేసరికి ఎందుకో ఆ పరమాత్మ అంటే భారతీయ నేస్తం అనమాట. ఆ భారతీయ నేస్తం అనుకున్న ప్రకారం వస్తాడని ఇతనికి అనిపించింది అనమాట. రాగానే చెడి చప్పులు లేకుండా కంటికి కనబడకుండా మరి ఎలా బయటికి వెళ్ళగలిగాడు అని అడగాలని నేను అడుగుతాను. మీరు ఏ చప్పుడు లేకుండా బయటికి ఎలా వెళ్ళగలిగారు అని నిర్ణయించుకున్నాడట. తలుపు ఊరికే దగ్గరికి వేసున్నదేమో. సరిగ్గా 11 అయ్యేసరికి మళ్ళీ పక్కనే వెనకాల దగ్గరగా ఒక మధుర స్వరం వినిపించిందట. మరి ఇంకా నీ ప్రశ్నలకు సమాధానాలు కావాలనే అనుకుంటున్నావా? మరి ఎలా వచ్చాడో ఎప్పుడొచ్చాడో చప్పుడే లేదు. ఆయన సాన్నిధ్యంలో నాలో ఎంతో అతను వచ్చాడనమాట. ఆ భారతీయ నేస్తం అన్నది ఒక పరమాత్మ రూపంలో వచ్చి మరి అతను దగ్గరుంటే అతనికి ఎంతో ఒక నమ్మక సైక్యం అన్నది ఏర్పడిందట. నేను సిద్ధంగానే ఉన్నాను, ఇక మామూలు మాటలతో కాలక్షేపం చేయకుండా మరి సిద్ధంగా ఉన్నాడట. మరి నా కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాను. ఇక ఆయన కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఇంతకుముందు ఎప్పుడూ విననంతటి విచిత్రమైన కథ. ఆ కథ ఈ రోజు కూడా నాకు పూర్తిగా అర్థం కాదు, కానీ మొదట వినగానే అది నిజమే అనిపిస్తుంది. మరి విన్న పాఠకులకు కూడా అది సత్యమే అనిపిస్తుంది. తర్వాత గడిచిన రోజుల్లో సంభాషించుకోలేదట ఇద్దరు. మొదటి రోజు వచ్చినట్లే ప్రతిరోజు వచ్చేవాడు. ఒక్కోసారి 1 గంట సేపు మాట్లాడుకునేవారు, ఒక్కోసారి ఇంకా ఎక్కువసేపు. ఆ రోజుకి మాట్లాడటం అయిపోయాక తూర్పు దేశాల పద్ధతిలో 2 చేతులు జోడించి నమస్కారంలో పెట్టి వెళ్ళిపోయేవాడు. విన్నంత
సేపు విన్న తర్వాత ఇక వినేది నా బుర్రకెక్కదు. ఇక అప్పటికి నా బుర్ర నిండా విచిత్రమైన వాస్తవాలు. అంటే విన్నంతసేపు ఏవో కొచుళ్ళొస్తూ ఉంటాయి. అవే ఇతని మైండ్‌లో తిరుగుతూ ఉంటాయి. ఆ విషయం అతనికి తెలిసిందేమో, ఒక్కసారి చెబుతున్న విషయాన్ని టక్కున ఆపేసి, ఏమీ మాట్లాడకుండా గదిలో నుంచి అతను వెళ్ళిపోయాడట. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ టైం ప్రకారంగా వచ్చేసేవాడు. మరి ఎలాంటి కొత్త ఉపోద్ఘాతం లేకుండా ముందు రోజు ఎక్కడ ఆపాడో మళ్ళీ అక్కడే మొదలుపెట్టి కొనసాగించేవాడట మరుసటి రోజు వచ్చేటప్పుడు కూడా.